అందరికీ నమస్కారం. నిత్ర క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈ రోజు 18వ తారీఖు మార్చ్ 2024 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం పాల్గొన మాసం శిశిర ఋతువు ఉత్తరాయణం. ఈ రోజు సోమవారము. ఈ రోజు తిథి శుక్ల నవమి రాత్రి 1:58 వరకు ఉంది. తదుపరి దశమి. ఈ రోజు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం రాత్రి 9:42 వరకు ఉంది. తదుపరి పునర్వసు. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. సంతానం కొన్ని విషయాలలో మీ మాటతో విభేదిస్తారు. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. చేపట్టిన పనుల్లో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేసుకుంటారు. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరిగిపోతుంది. ఉద్యోగాన అదనపు బాధ్యతల వలన మీకు తగిన విశ్రాంతి ఉండదు. తదుపరి వృషభ రాశి. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు పనిచేయవు. నిరుద్యోగుల కష్టం ఫలించదు. వ్యాపార ఉద్యోగాలలో నిలకడ లోపిస్తుంది. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మీకు మానసిక చికాకులు పెరిగిపోతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేసుకుంటారు. తదుపరి మిథున రాశి. ఆర్థిక ఇబ్బందుల నుండి కొంతవరకు బయటపడగలుగుతారు. ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల నుండి వ్యతిరేకత పెరిగిపోతుంది. వృత్తి ఉద్యోగమున సానుకూల ఫలితాలు ఉంటాయి. తదుపరి కర్కాటక రాశి. దూర ప్రాంతాల నుండి అరుదైన సమాచారం అందుకుంటారు. ఇంటా బయట సమస్యలు పెరిగిపోతాయి. చిన్ననాటి మిత్రులతో స్వల్ప మాట పట్టింపులు ఉంటాయి. ఉద్యోగాన తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మీకు ఏమాత్రం మంచిది కాదు. సంతాన ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. తదుపరి సింహరాశి. బంధుమిత్రులతో గృహాన సంతోషంగా గడుపుకుంటారు. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. నూతన వ్యాపారానికి సన్నిహితుల నుండి పెట్టుబడులు లభిస్తాయి. తదుపరి కన్యారాశి. ధన వ్యవహారాలలో చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి. సంతాన ఉద్యోగ ప్రయత్నాలు కొంత నిరాశ కలిగిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. ఇతరుల వ్యవహారాల్లో మీరు జోక్యం చేసుకోకపోవడమే మీకు మంచిది. తదుపరి తులారాశి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు మీరు అందుకుంటారు. నూతన వ్యాపారాల ప్రారంభానికి శ్రీకారం చుడతారు. దైవ సేవా కార్యక్రమాలపైన ఆసక్తి చూపుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుకుంటారు. తదుపరి వృశ్చిక రాశి. దూరపు బంధువుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు. కుటుంబ సభ్యులతో గృహాన సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగాన అధికారుల ఆదరణ పెరుగుతుంది. తదుపరి ధనస్సు రాశి. వృత్తి ఉద్యోగాలలో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలని అందుకుంటారు. ప్రయాణాలలో స్వల్ప ఇబ్బందులు కలుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. వ్యాపారాలలో నూతన ఉత్సాహంతో లాభాలని అందుకుంటారు. తదుపరి మకర రాశి. ఉద్యోగస్తుల అధికారులతో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యులతో కారణం లేకుండానే వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఒత్తిడి అధికమైపోతుంది. నూతన రుణయత్నాలు అంతగా కలిసిరావు. తదుపరి కుంభరాశి. ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు పెరుగుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపాన్ని దాలుస్తాయి. వ్యాపారాన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి లాభాల్ని అందుకుంటారు. తదుపరి మీనరాశి. నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. సోదరుల సహాయ సహకారాలతో నూతన కార్యక్రమాలు శ్రీకారం చుడతారు. ఇంటా బయట శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించడం మీకు చాలా మంచిది.